కేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము, ప్రియ భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి భగవన్నామాన్ని, అమృతతుల్యమైనటువంటి మంచి విశేషాలని ప్రతిరోజు కూడా స్మరించుకునే భాగ్యాన్ని ఇస్తున్నటువంటి ఆ పరమేశ్వరునికి మనము అందరి తరఫున వేల వేల ప్రమాణాలు అర్పణ చేసుకుంటూ, భగవంతుని నామాలు ఒక్కొక్కటి అమృతమైన రసిగుళికల లాంటివి. మనం పరమ సత్యం వైపు ప్రయాణం చేయవచ్చు ఆ భగవన్ నామం ద్వారా. మధ్యలోకం పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయని, మధ్యలోకాన్ని భూలోకమని చెప్తారు. ఈ లోకంలో జీవులు పుడుతూ చస్తూ ఉంటారు. ఈ 84 లక్షల జీవరాశులకు మృత్యు భయం వెంటాడుతూ ఉంటుంది. నిరంతరము మృత్యువు భుజస్కంధాలపై కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఈ భూలోకవాసులు భయాలతో కూడి ఉంటారు. మనసు అనేక భయాలు కలిగి ఉంటుంది. భోగించడానికి కూడా భయమే. ఏదన్నా తినడానికి, తాగడానికి భయం. ఏసీలో కూర్చున్న రోగాల భయం పట్టుకుంటుంది. రుచికరమైన ఆహార పదార్థాలు తిన్నా మళ్ళీ రోగాల భయం ఉంటుంది. మంచి కులంలో పుట్టిన వారికి భయం, ఏమైనా పొరపాట్లు చేసే సాటి కులస్తుల ద్వారా వెలివేయబడతారు అని. బాగా డబ్బు సంపాదించిన వానికి భయం, ఇన్కమ్ ట్యాక్స్, దొంగల వలన, తన కడుపున పుట్టిన పిల్లల వలన కూడా ప్రమాదం కలగవచ్చు. ధనం కోసం తల్లిదండ్రులు ఆతమారుస్తున్నారు, అది వారి భయం. ఆత్మాభిమానం గలవానికి భయం, ఏనాడైనా దైన్యం చెంది చావవలసి వస్తుందేమో అని చెప్పేసి వానికి భయం ఉంటుంది. మంచి బలాఢ్యునికి భయం ఉంటుంది, తనకంటే బలవంతుడు వచ్చి నన్ను ఓడిస్తాడేమో అనేటువంటి భయం. అదేవిధంగా యవ్వనంగా ఉండేవానికి తలలో తెల్ల వెంట్రుకలు కనబడితే రూపం అలాగే ఉండాలని, రూపనాశనం అవుతుందేమోనని వానికి రూపం కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. బ్యూటీ పార్లర్, వృద్ధాప్య భయం రాకుండా ఉండాలని బ్యూటీ పార్లర్కి వెళ్తుంటాడు. అనేక శాస్త్రాలు చదివిన వానికి నాకంటే గొప్పగా శాస్త్రాలు తెలిసిన వాడు వస్తే నేను ఓడిపోతాననేటువంటి భయం. ఇలా గుణవంతుడు భయపడుతూ ఉంటాడు. ఎలాగంటే దుర్మార్గం నుంచి హాని జరుగుతుందేమో, దుర్మార్గుల నుంచి హాని జరుగుతుందేమో, వారి చెంత చేరి గుణాన్ని కోల్పోతానని అనేటువంటి భయం. శరీరం ధరించిన ప్రతి జీవరాశి భయపడుతూ ఉంటుంది మన భూలోకంలో. ఎప్పుడు మృత్యువు వస్తుందో, ఎప్పుడు మృత్యువు వచ్చి కబళించి వేస్తుందో, ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందో, పడిపోతుందో అనే భయం. అయితే వైరాగ్యం ఎవరైతే సంతరించుకుంటారో వారు శరీరంతో ఉన్న భయం లేకుండా జీవిస్తారు. వారికి ఎలాంటి భయము కలగదు. వారి దగ్గర గొప్ప ఆయుధం ఉంటుంది, అదే వైరాగ్యం. వైరాగ్యముతో ప్రపంచంలో ఉంటారు. ప్రపంచానికి అంటకుండా జీవిస్తారు. కుటుంబంలో బాధ్యతగా ఉంటారు, కానీ కుటుంబానికి అంటకుండా జీవిస్తారు. వారు తామర పువ్వు లాంటి వారు. ఇది బురదలో పుడుతుంది, బురదలో పెరిగి ఇసుమంతా కూడా బురద అంటకుండా బయటకు వచ్చేస్తుంది. ప్రపంచంలో మహానుభావులు ప్రపంచ వాసన తెలియకుండా, అంటకుండా జీవిస్తారు. వారు వైరాగ్య సంపన్నులు. వారికి దేని మీద ఆసక్తి ఉండదు. ఈ ప్రపంచాన్ని తృణప్రాయంగా చూస్తూ ఉంటారు. వారి దృష్టి యావత్తు లోన ఉన్నటువంటి ఆత్మ వైపు ఉంటుంది. వారు వైరాగ్యవంతులు. అటువంటి వారు ఈ ప్రపంచంలో భయం లేకుండా జీవిస్తారు. భయపడిన, భీతి చెందిన, దుఃఖపడిన, కృంగిపోయిన సంఘటనలు వారి జీవితంలో కనబడవు. పూత పోసిన వైరాగ్యం అభయ ప్రదానం చేయడానికి వచ్చినటువంటి వారు వైరాగ్య సంపన్నులు. మానవులు ఎలా జీవించాలో చెప్పడానికి వచ్చిన వారు, అత్యంత అద్భుతమైనటువంటి వారు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవరాశి భయపడుతూ ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో అని భయపడుతూ ఉంటారు. ఇంకొందరు ఈ శరీరం రకరకాల స్థితిగతులు ఉంటాయి కానీ శరీరాన్ని పట్టించుకోరు. ఇది సరైన దృక్పథం కాదు. శరీరాన్ని నిర్లక్ష్యం చేయడము మంచిది కాదు.
శరీరాన్ని పట్టుకొని వేలాడము కూడా మంచిది కాదు. కాబట్టి భయం పోవడానికి అదొక్కటే మార్గమని చెబుతూ ఉంటారు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైందని, చీమ రక్త మలాలతో నిండి ఉందని, శిథిలమవుతుందని, రోగమునకు మరణమునకు కారణమవుతుందని అంటారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా మానవునికి జ్ఞానము సంపాదించుకునేటువంటి శక్తి కలదు. జ్ఞానము సంపాదించుకునే శక్తి ఉండాలంటే శరీరం ఉండడం చేతనే మానవుడు తన దేహం యొక్క అనిత్యతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు. చిట్ట చివరకు భగవత్ సాక్షాత్కారం సైతాన్ని పొందవచ్చును. శరీరం బలిష్టమైనదని తలచినచో మోక్షము సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతారు. శరీరం నిందిస్తూ కూర్చుంటే మోక్షాన్ని సంపాదించే అత్యంత అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మధ్య మార్గం ఏమనగా శరీరమును అశ్రద్ధ చేయకూడదు, దాని లోలత్వముతో పోషించకూడదు. తగు జాగ్రత్తలు మాత్రమే తీసుకుని శరీరాన్ని కాపాడుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరే వరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్తగా మానవుడు ఈ శరీరాన్ని చూసుకునేవలెను. ఈ శరీరము మోక్ష సాధనకు, ఆత్మ సాధనకు వినియోగించవలెను. అందువలన శరీరంని ఒక సాధనంగా మనం ఉపయోగించుకోవాలి. ఇది ప్రతి జీవి పరమావధి అయి ఉండాలి. మానవుని యొక్క శరీరము మోక్ష సాధన కొరకు, ఆత్మ సాధన కొరకు వినియోగించాలి. అప్పుడు వారిని తెలివైన వారు, బుద్ధివంతులు అనబడతారు. ఇది జీవన పరమావధిగా ఉండవలెను. ఇలాంటి వారిని తెలివైన వారు, బుద్ధిమంతులు అని చెప్తారు. కాబట్టి ఈ శరీరం ద్వారా మన స్వస్వరూప స్థితిని మనం తెలుసుకోగలుగుతాము. అందువలన బుద్ధివంతులు ఎవరయ్యా అంటే ఎవరైతే వైరాగ్యముతో జీవిస్తారో